దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన టీవీ ద్వారా వినే పిల్లలందరికీ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా, కృతజ్ఞత తెలియచేస్తూ ఉన్నా. దేవుని వాక్యం చెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడానికి స్తోత్రాలయ్యా అని బలమైనటువంటి ప్రార్థన ఆత్మీయ స్థితి అయ్యా ఎంతమందిలో లేదో వారి జీవితాలన్నీ మీరు కట్టమని అడుగుచున్నానయ్యా. పడిపోయిన ఆత్మలు లేవనెత్తయ్యా, నీ కృపలో భద్రపరిచేయ్యా, మీ సన్నిధి తోడుగా ఉంచునైనా. నీ వాక్యం వింటున్న పిల్లలందరూ హృదయము తెరువు చేయి, వారి మీద ఉన్న ముసుగు తీసివేయి ప్రభువా. నీ కృప నీ సన్నిధి తోడుగా ఉంచి బలపరచండి. మీ సహాయం కొరకు అర్జిస్తున్నాను. మీ నామఘనతలో తీర్చండి ప్రభువా. ప్రతి మాటను ప్రభు బ్రతికించండి, హృదయంలో సిగురింప చేసి మహిమ పొందమని, ప్రతి హృదయంలో ఉన్న బీడు పొలాలు దున్నుకునే కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసము గలదై కంకులను త్రొక్కుగోరు పెయ్యవలే ఉన్నది. అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును. ఎఫ్రాయిము చేత దున్నించుట నేనొకని నియమింతును. యోదా భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేసుకొనును అని చెప్తున్నాడు. ఇక్కడ 3 విషయాలు పోల్చాడు: ఎఫ్రాయిము, యోదా, యాకోబు. అయితే ఇలాగా బైబిల్లో యెషయా గ్రంథంలో 108వ అధ్యాయంలో కూడా ఇచ్చాడు కొటేషన్లు. ఎందుకంటే యోదా నా రాజదండము అని చెప్పాడు, మోయాబు నేను కాళ్ళు కడుక్కునే పళ్ళెము అన్నాడు. అయితే ఇలాగా మనస్సే నాది, గిలాదు నాది అని చెప్పాడు. ఎందుకు ఇలా చెప్పాడు? ఎఫ్రాయిము ఎలాగున్నాడు అంటే దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎఫ్రాయిముని గురించి కూడా ఉంది. ఎఫ్రాయిము కూడా శపించబడ్డాడు. అలాగ చూస్తే ఈ 4 కోవల్లో ఉన్న తెగలన్నీ శపించబడిపోయినాయి దేవుడి దృష్టిలో. మోయాబీలను క్షమించాడు, కానీ ఏదోబీల ముఖం మీద నా చెప్పు విస్తురుతానన్నాడు. మోయాబుల్ని అయితే నా కాళ్ళు కడుక్కునే పళ్ళెములాగా ఉంచుతానన్నాడు. దేవుని చేత కనికరించబడిన వారు మనము ఎంత ఆయన ప్రేమ, ఆయన కృప ఎవరికి దొరుకునో వారు ధన్యులు, ఎవరికి దొరుకునో వారు ధన్యులు. యెహోవా దొరుకు కాలమును ఎలాగ ఎతకమన్నాడో మనకు కూడా ఆయన కృప దొరికిన పిల్లలు ధన్యులు, ఆయన ఆశ్రయం దొరికిన వారు ధన్యులు అని నేను నమ్ముతున్నా. మరి మీ అందరికి కూడా ఆయన ఆశ్రయం కావాలని ఆశ, తపన ఉండాలి కదా. ఇక్కడ ఎఫ్రాయిము కంకులు నూర్చివాడుగా ఉంటాడట, యాకోబు దున్ని భూమిని సదును చేయగలడట. ఇక్కడ ఉంది కదా. అందుకని యోదా భూమిని దున్నును, యాకోబు దానిని సదును చేయను. ఒక్కొక్కరు ఒక పని, ఒక్కొక్కరు పనిముట్టు. అలాగే మనం కూడా ఒక్కొక్కరు ఒక పనిముట్టుగా, ఒక పాత్రగా ఉండాలంటే మనం ఏం చేయాలి? సేవకులు ఎలాగుండాలి? విశ్వాసులు ఎలాగుండాలి? దేవునిలో నమ్మకస్తులుగా, మనకు అప్పగిచ్చిన పనిలో పాత్రలుగా వాడబడాలి. ఆ వాడబడే పాత్ర ఎల్లప్పుడూ కడగబడిన పాత్ర వలె ఉంటుంది. మూలన పెట్టిన పాత్ర బూజు బట్టి, డస్ట్ బట్టి ఉంటుంది. అలాగా వాక్యం వింటున్నా నీవు, వాక్యం చెబుతున్నా నేను ఎలాగున్నాం, మన హృదయం ఎలాగుంది, మన పాత్ర ఎలాగుంది అని యేసయ్య ఇందులో రాశాడు. కాబట్టి యోదాను ఒకలాగా వాడుకున్నాడు, యాకోబును ఒకలాగా వాడుకున్నాడు, ఎఫ్రాయిమును మరొకలాగా వాడుకున్నాడు. అయితే ఇలాగా వాడబడే వాళ్ళకు ఒక్కొక్క పని అప్పగిచ్చాడు. కానీ ఇంకా ఏం చేయమన్నాడు? 12వ వచనంలో, నీతి ఫలించినట్లు మీరు అంటే మీరు నమ్మకముగా ఉండి మీకు అప్పగిచ్చిన పనిని ఫలించేలాగా చేయాలి, ఫలించేలాగా చేయాలి. అది ఫలించకపోతే ప్రయోజనం లేదు. ఆత్మీయ స్థితి సరిలేకపోతే ప్రయోజనం లేదు. ఆయన కృప మనకు తోడుగా ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. అందుకని ఆయన చిత్తములో నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి.
ఇంకా పని అప్పగించినాక విశ్వాసి అయినా, సేవకుడైనా, సువార్థికుడైనా, బోధకుడైనా విత్తనములు వేసిన వాటిని ఫలించేలాగా ప్రేమించాలి, అధికము చేయాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, నీతిని ఫలించినట్లు మీరు విత్తనము వేయడి, ప్రేమ అను కోత కోయడి. దేవునికి స్తోత్రం. ఎంతమంది పిల్లలు ప్రేమ అనే కోత కోస్తున్నారు? ఎంతమంది పిల్లలు ప్రేమను పంచుతున్నారు? ప్రేమని ఎదుటివానికి పంచాలి, ప్రేమని ఎదుటివానికి వెదజల్లాలి, ప్రేమను అనేక మందికి తెలియచేయాలి. కాబట్టి నువ్వు మోగదానం అయ్యే ఉంటే, మొండి రాయివలే ఉంటే, బండ రాయివలే ఉంటే, చెక్కుముక్కు రాతి వలే ఉంటే నీ గుండె దేవునికి పనికిరావు. నీ గుండె బద్దలైపోవాలి. చెక్కుముక్కి రాయిలాగా ఉండకూడదు, దున్నబడాలి వాక్యము చేత. నీవు వాక్యము చేత దున్నబడిన ఎడల అప్పుడు వాక్యము నీలో ఫలించుద్ది, వాక్యము నీలో ఎదుగుదలిస్తుంది, వాక్యము నీలో ఉండి నీరు కడుతుంది. ఆయన వాక్యము నీరై ఉంది. ఈ నీరు ఎవరికి తాకునో వాళ్ళు ఫలించుతారు. అందుకని నీతి అనే విత్తనాలు వేయాలట, ప్రేమ అనే కోత కోయాలట. ఎంతమందికి ఈ వాక్యం అర్థమవుతుంది? నీతిని అనే విత్తనాలు నీవు కట్టుబాటులో ఉండాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు పదిలముగా ఉండాలి, ప్రవర్తనలో యోగ్యంగా ఉండాలి, నీ నడవడి ఆయనకి ఇష్టమై ఉండాలి. అప్పుడే ఆయన నీవు నీతి అనే విత్తనాలు ఇస్తే ఫలించటానికి ప్రేమను కోతకు వస్తావు. నీతి అనే విత్తనాలు వేయకపోతే ప్రేమ అనే కోత కోయలేవు. నీలో నీతి ఉందా? నిజమైన సేవకులుగా మనం ఏం చేయాలి? నీతి అనే విత్తనాలు వేయాలి, ప్రేమ అనే కోత కొయ్యాలి. సంఘం పట్ల ప్రేమ చూపాలి, సంఘం పట్ల దేవుని దయతో మనం సంఘాన్ని ప్రేమించాలి, విశ్వాసులను ప్రేమించాలి. అయితే ఆ ప్రేమ లేకుండా దొంగ బోధలు చెప్పుకుంటూ ఆత్మీయతలు తొలగిపోతే దేవుడు మనల్ని లెక్క అడగబోతున్నాడు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆ లెక్క అడిగితే మనం ఎందుకు పనికి రాకుండా అయిపోతే ప్రయోజనం లేదు. నువ్వు వేసిన విత్తనాలు మొలవు, నువ్వు వేసిన విత్తనాలు ఫలించవు, వాటి ద్వారా ఫలభరితము లేదు అని చెప్తుంది వాక్యం. అందుకనే ఆయన అంటున్నాడు కదా, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయడి, ప్రేమయను కోత కోయడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము, యెహోవాను వెతుకుటకు ఇదే సమయము. ఎప్పుడు ఎతకాలి? అనీతి అనే విత్తనాలు వేయాలి, ప్రేమ అనే కోత కోయాలి, పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేయాలి. యెహోవాను వెతుకు కాలములో వెతకమంటున్నాడు దేవుడు మనల్ని. ఎలా దేవుణ్ణి వెతుకుతున్నావు? నమ్మకముగా వెతుకుతున్నావా? నమ్మకముగా ఆయన కొరకే జీవిస్తానికి ఇష్టపడుతున్నావా? శ్రమలు వచ్చిన, కరువైన, కటుకమైన, ఉపద్రవమైన ఆయన కొరకే నిలబడి ఎదురు చూస్తావా? ఈరోజే మనం ఈ వాక్యం విన్నప్పుడు నీతి అనే విత్తనాలు నీ దగ్గర ఉండయా? ప్రేమ అనే కోత నువ్వు కోస్తున్నావా? భూమి మీద ఉండగానే, ప్రాణంతో ఉండగానే, బ్రతికుండగానే మనం పరిశీలించుకుంటాకి ఒక సమయం ఇస్తున్నాడు దేవుడు. నీకు ఇచ్చిన సమయంలో నువ్వు దేవుణ్ణి వెతికి ఏ విధంగా ప్రార్థన చేయాలి అని మనం నేర్చుకుందాం. అందుకని అంటున్నాడు కదా, ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూమిని దున్నుడి. దేవునికి స్తోత్రం. నీతి అనే వర్షం కూడా, నీతి అనే వర్షం మన మీద ఆయన కుమ్మరిస్తాడట, ఆయన కురిపిస్తాడట. మొదట మనం ఏం చేయాలి? నీతి అనే విత్తనాలు వేయాలంటే నీతి కట్టుబాటు. నీతి అనేది దేవుని వాక్యానికి, దేవునికి కట్టుబాటులో ఉండాలి. ధనం కనబడినప్పుడు వెళ్ళిపోకూడదు. ఎవరైనా ధనం ఇస్తానంటే అందులోకి వెళ్ళిపోకూడదు. ఎవరైనా ఇంకోటి ఏదన్నా నీకు అప్పగిస్తానంటే ఆశపడితే అందులోకి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే ఏదో ఒక సంస్థలోకి వెళ్ళి బతకాలి, ఉద్యోగం చేయాలి. ఉద్యోగం లేదు కదా, ఎక్కడైనా ఎవరైనా ఏదైనా ఇస్తే అది చేయటానికి ఇష్టపడేవాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. అలాంటి సేవకులు లేరా? బోధకులు, కల్పనా కథలు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, వాటి యందు
ఆ మోసపుచ్చు ఆత్మల యందు నమ్మకం ఉంచకూడదు, నమ్మి మోసపోకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని నీతి అనే కట్టుబాటు, దేవుని యొక్క సంఘము నీతి ఉందా, నడిపించే నాయకుడు నా పక్షంగా ఉండి ప్రార్థన చేయగలడా అని నువ్వు పరీక్షించుకో. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్తాడు కదా, పురాతనమైన మార్గంలో నిలిచి చూడుడి, అడిగి తెలుసుకొనుడి. ఏ మార్గము గుండా నడవాలో నువ్వు అడిగి తెలుసుకో, అందులో నడువు అని ఉంది అక్కడ. నువ్వే మార్గములో ఉన్నావు, డబ్బు మార్గములో, ధనం మార్గములో, ఆస్తి మార్గములో, దప్పిక, ధనము, ఆసక్తి, అందులోనే లోకములో పాపములో కూరుకుపోయే. ఒకవేళ జీతం కోసమే నువ్వు ఇందులోకి వస్తే నువ్వు చేయక్కర్లేదు దేవుడి పని. దేవుని బైబిల్ విడిచిపెట్టాయి, లోకంలోకి వెళ్ళిపో, నీ ఇష్టం వచ్చిన పని చేసుకో. దేవుని పాదాల దగ్గరకు వచ్చి దేవుని పని చేస్తూ మోసంగా బతుకుతున్నావు. చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు పూర్తి చేసిన వారు, ఎంతో కోచింగ్లు పెట్టిన వారు ఉన్నారు, అధికారులు. వాళ్ళ యొద్దకు వెళ్ళి నేను నేర్చుకోలేదని చెప్పేశాడు పౌలు గారు. మనం ఎక్కడ నేర్చుకోవట్లేదా? మనం ఎక్కడికి వెళ్తలేదా? కనీసం భూలోకంలో ఎక్కడ ఉద్యోగం చేయలేకపోతే ఉద్యోగం లాగైనా దేవుని బోధ చేద్దాం, ఉద్యోగం లాగా బతుకుదాం. ఇది నేర్చుకున్నారు. ఇలాంటి ఉద్యోగం చేసేవారు యేసయ్యకి అక్కర్లేదు, రాజ్యానికి వెళ్ళలేరు. ఒకవేళ యేసయ్య నిన్ను వాడుకుంటాడేమో కానీ వదిలేస్తాడు చివరికి. ఎందుకంటే నీ పునాది సరిలేదు. వాక్యం చెబుతుంది, నీతి అనే విత్తనం వేయి, ప్రేమ అనే కోత కొయ్యి. మీ హృదయంలో బీడుపడిపోయినాయి ఇప్పుడు వరకు నీ అనాలోచన వలన, నీ జ్ఞానము వలన నీ హృదయాన్ని చెరిపివేసుకున్నావు. నీ నడవడి దేవునికి సరిలేదు, అందుకని దేవుడికి అంకితం అవ్వలేకపోయావు. ఉద్యోగంలాగా చేస్తున్నావేమో, జీతాలకు చేస్తున్నావేమో, నీకు మారు మనసు లేదు. ఎంతమంది వ్యక్తులు హృదయాల్లో ఉన్న అసమాధాన విషయాలు బయలుపడుతున్నాయి. సేవకులు ఎట్టున్నారమ్మా, అలాగున్నారమ్మా, ఇలాగున్నారమ్మా అని చెప్తే భయంకరంగా ఉంది. నువ్వు ఎలాగున్నావు, దేవుడి దృష్టికి నువ్వు ఎలాగున్నావు, నీ బ్రతుకు ఎలా ఉంది, నువ్వు చేస్తున్న సేవ ఎలాగుంది, నేరం లాగా లేదా? జ్యోతిష్కులు డబ్బులు తీసుకొని తింటే నీకు నేరం కాదా? జ్యోతిష్కాలు మానేయి, దేవుడు కొరకు అని చెప్పలేవా? దేవుడు మెచ్చుకోడు. ఒక దినాన ప్రేమ అనే కోత నువ్వు కొయ్యలేవు, నీతి అనే విత్తనాలు వేయలేవు, నువ్వు ఫలించడానికి యోగ్యుడువు కాదు. దేవుడు చెప్తున్నాడు ఆ మాట, వాక్యం చెప్తుంది. వాక్యంలో నీవు ఉన్నావా పరిశీలన చేసుకోవాలి. అందుకే నేను వాక్యానుసారంగా నడవలేకపోతే ఇదిగో ఇక్కడ అన్నాడు, మీ మీద నీతి వర్షం కురిపించును. ఎప్పుడు ఈ 3 విషయాలు జరగాలి. ప్రేమ అనే కోత కొయ్యాలి, నీతి అనే విత్తనాలు వేయాలి, దేవుడు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండాలి. దేవుడు ఆశీర్వదించాలంటే నీతి వర్షం అప్పుడు కురుస్తుందట నీ మీద, నీ కుటుంబంలో, నీ ఇంటి మీద నీతి అనే వర్షము కురుచును. ఆ నీతి అనే వర్షం కురవటానికి మనము యోగ్యులముగా ఉండాలి. అందుకనే ఆయన ఈ మాట చెప్పాడు, ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములు, ఇదివరకు ఎన్నడూ యేసు ప్రభువా అనని వాళ్ళు, ఇదివరకు ఎన్నడూ మారు మనసు పొందిన వారు, మారు మనసు పొందిన వాళ్ళ గురించి చెప్పట్లా, దేవుని వాక్యం చెబుతున్నవే, నీ గురించి ఆయన పట్టించుకోవట్లా. నీ నడక బాగాలా, నీ క్రియలు బాగాలా. కానీ ఇదివరకు ఎన్నడూ దున్నని భూములు ఉండయే, ఎన్నడూ మారు మనసు లేనివాళ్ళు, ఎన్నడూ యేసు ప్రభు దగ్గరికి రానివాళ్ళు, ఎన్నడూ యేసయ్యా అంటం చేతగానోళ్ళు ఉండారు. వాళ్ళ బీడు పొలములు దున్నండి, వారి బీడు పొలములు దున్నండి. యేసయ్య వాళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నాడు. ఎన్నడూ మారు మనసు లేని వాళ్ళని యేసయ్య రమ్మంటున్నాడు. దినమెల్లా మీ కొరకే నా చేతులు చాపి ఉంచానన్నాడు. దినమెల్లా మీ కొరకే నేను ఎదురు చూస్తున్నానన్నాడు. అందుకని ఎన్నడూ దున్నని బీడు పొలాలు ఉన్నాయి ఇంకా మీ మధ్యలో. ఎన్నడూ యేసయ్య దేవుడని, రక్షణ ఉందని, మారు మనసు ఉందని, పొందాలని ఆశ తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బీడు పొలాలు మీరు దున్నండి. సేవకులు ఎంత హెల్తీగా ఉండాలో తెలుసా? ఎవరికి నేను వాక్యం చెప్పలేకపోతున్నాను.
ఎవరికి నేను వినిపించలేకపోతున్నాను, ఎవరికి నేను నీ వాక్యాన్ని అందించలేకపోతున్నాను, ఎక్కడ మూలబడిపోయిన వాక్యాలు చెప్పలేదో అయ్యా నన్ను క్షమించు, నాకు ఆత్మ మెళుకు దయచేయి, ఏ మూలకెళ్ళి స్వార్థ చెప్పాలో, నేను ఎవరికి అందించాలో అయ్యా, బీడుపడిపోయిన భూములు దున్నమన్నవయ్యా అని ప్రార్థించేలాగా ఉండాలి, అడిగేలాగా ఉండాలి, పొందుకునేలాగా ఉండాలి. వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని వాక్యంలో ఇంకా ఆయన అంటున్నాడు కదా, ఎఫ్రాయిము లోకములో పాపములో కూరుకుపోయాడట. అయితే కూరుకుపోయినప్పుడు ఆయన అంట చాలా శ్రమ ఎదురైతే ఎఫ్రాయిము గాలిని మేయిచున్నాడు. గాలిని మేస్తున్నాడంట ఎఫ్రాయిము. ఎందుకని అట్లా రాశాడు? ఆయన సేవకుడే కదా, ఎఫ్రాయిము అంటే బోధకుడే కదా, ఎఫ్రాయిము అంటే బోధకుడు కొడుకే కదా. ఎఫ్రాయిము గాలిని మేయిచున్నాడు. 12వ అధ్యాయం మొదటి మాట, ఎఫ్రాయిము గాలిని మేయిచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు, మానక దినమెల్లా అబద్ధమాడుతున్నాడట. ఎఫ్రాయిములో ఎలాంటి పడిపోయే స్థితి, ఎంత చీకటిలో ఉన్న స్థితి, ఎంత ప్రవర్తన మార్పు లేని స్థితిలో ఉన్నాడు. ఎఫ్రాయిము వలె మనము కూడా ఎక్కడ పడిపోయామో, ఎక్కడ జారిపోయామో దేవుడే బయట పెట్టి బట్ట బయలు చేస్తున్నాడు. ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడట, దినదినము రోజు అబద్ధాలు ఆడుతున్నాడట. భోజనం తినిపోతే మనం కూడా అంటాం కదా, ఏం తింటున్నావురా, భోజనం వద్దు అంటున్నావు, గాలి మేస్తున్నావా అంటాం. ఆయన అంటున్నాడు అన్నమాట, ఎఫ్రాయిము గాలిని మేయిచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుతున్నాడు, మానక దినమెల్లా అబద్ధమాడుచు బలత్కారము చేయుచున్నాడు. ఎంత ఘోరమైన పాపములో కూరుకుపోయాడు ఎఫ్రాయిము, ఎంత ఘోరమైన శోధనలో కూరుకుపోయాడు ఎఫ్రాయిము. ఒకవేళ నీవు చావ చేస్తున్నావేమో ఎఫ్రాయిములాగా, బోధకుడిలాగా నటిస్తున్నావేమో ఎఫ్రాయిములాగా, దినదినము అబద్ధమాడుతూ బలాత్కారం జరిగిస్తున్నాడట. వాక్యానుసారంగా నీ జీవితం బలాత్కారంగా జరిగిస్తే దేవుని కృప నీతో లేదు, దురాత్మలు మీతో ఉన్నాయి. అందుకని దుష్టుడు మిమ్మల్ని ఆవరించి అట్టి సేవ చేపిస్తున్నాడు. ఆయన మరొక చోట రాశాడు, ఏమన్నాడంటే ఎవరో తిప్పివేయలేని అప్పమ్మ వలె ఉన్నాడట. వాక్యం చెప్తుంది, ఎవరో తిప్పివేయలేని అప్పమ్మ వలె ఉన్నాడు. అప్పము అంటే అట్టో రొట్టో ఏదో. అయితే రొట్టెని కొద్దిసేపు తిప్పివేయకోకుండా ఉంటే ఎలా మాడిపోద్ది? తినగలవా? చేదుగా మారిపోద్ది. తినే రుచి కలిగిన అట్టు రొట్టె మాడిపోతే చేదుగా మారిపోతుంది. అది తినే వస్తువే కావచ్చు, కానీ చేదుగా మారిపోద్ది. నువ్వు సేవకుడివే, బోధకుడివే కావచ్చు పేరుకి, నువ్వు చెప్పే మాటలన్నీ బలాత్కారంగా ఉన్నాయి. జ్యోతిష్కుల దగ్గరికి నువ్వు వెళ్ళి జ్యోతిష్కుని చెప్పి తెచ్చే డబ్బుల్లో సగం నాకు ఇవ్వు. మంత్రాలు చెప్పేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంత్రాలు తెచ్చి సంపాదించిన డబ్బులు నాకు ఇవ్వు అనేవాడుగా నువ్వు ఉంటే ఎంత శత్రువు అయిపోయావో దేవుడికి, ఎంత శత్రువులాగా జీవిస్తున్నావో. ఎఫ్రాయిమునే దేవుడు ఏ విధంగా చివరికి శపించబడ్డాడు, శపించబడి దీవెనల ఆశీర్వాదాలు కోల్పోయాడు. ఎఫ్రాయిము ఎంత ఘోరమైన నష్టమునికి గురైపోయాడు. సేవ చేస్తున్న పాత్రలు త్రాగుడికి వాడుకున్నాడు, విందులు విలాసాలకు వాడుకున్నాడు ఎఫ్రాయిము. నువ్వు నేను నిజమైన సేవ చేస్తే నిప్పు కణముల వలె వెలిగించబడాలని ఆయన కోరుకుంటున్నాడు మనల్ని. ఎఫ్రాయిమును గద్దిస్తున్నాడు, చెప్తున్నాడు, వింటలేదు. వినకపోతే శపించాడు. చివరికి గేదెలో పశువులు ఈనలేక చచ్చిపోయినాయి. కోడళ్ళు కొడుకులు పిల్లలు గర్భములో ఉండి చచ్చిపోయినాయి. గర్భఫలాలు లేవు ఇంటిలో, గొడ్డుపోయినాయి అన్ని పశువులు కూడా, పిల్లలు కూడా, మనుషులు కూడా గొడ్డుపోయినాయి. అంత శాపం వచ్చేసింది ఎఫ్రాయిముకి. గాలిని వేస్తున్నాడు ఒక చోట ఉంటే, మరొక చోట ఎవరో తిప్పివేయలేని అప్పమ్మ వలె ఉన్నాడు ఎఫ్రాయిము. ఎవరు తిప్పివేయలేని అంటే ఎవరి ద్వారా మార్చలేని, ఎవరెళ్ళి వాక్యం చెప్పలేని ఆ స్థితిలో ఎదిగాడు ఎఫ్రాయిము.
అందుకని ఏ సేవకుడు వెళ్ళి చెప్పినా మారడం. నాకంతా వచ్చు, నాకంతా తెలుసు అనుకుంటున్నాడు ఎఫ్రాయిము. కానీ గాలిని మేస్తున్నాడు, శపించబడ్డాడు, శాపం దిగొచ్చింది దేవుని దగ్గర నుంచి. మంత్రాల వాళ్ళ దగ్గరికి వెళ్తే శాపం పోతుందా? యెషయా గ్రంథంలో ఉంది కదా, శకునిగాండ్ర దగ్గరికి వెళ్ళి నువ్వేదైనా చూపించుకో, అయితే నీ వల్ల కానే కాదని రాసింది అక్కడ. యజమానురాలు వాళ్ళే నటిస్తూ అవన్నీ రాసింది అక్కడ మాట. ఎక్కడికి వెళ్ళినా నువ్వు చలాయించలేవు, ఎక్కడికి వెళ్ళినా నీలో ప్రేమ లేదు, భక్తి లేదు, దేవుని శక్తి లేదు, నువ్వేమాత్రం జయించలేవు అని రాసి ఉంది. అందుకని ఇక్కడ ఎఫ్రాయిము పిరుకు గుండి వంటి వాడయ్యాడట. ఎవరు తిప్పివేయలేని అప్పమైతే మాడిపోతే ఎవరు ఎలాగ తినరో, ఎఫ్రాయిము మాట ఎవడు వినడో, అలాగే జ్యోతిష్కాల డబ్బులు, సోది డబ్బులు, మంత్రయోగుల డబ్బులు, అపవిత్రమైన విగ్రహాల ఆరాధన డబ్బులు తింటున్నావు. నువ్వు తింటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా మాడిపోయిన అప్పమ్మ లాంటి వాడివే. నీ వాక్యం ఎవరికి పనికిరాదు, నువ్వు చెప్పే బోధ ఎవరికి పనికిరాదు. బలాత్కారమైన వాక్యాలు చెబుతూ వాక్యాన్ని నీ కొరకు మలుసుకొని జీవిస్తూ దేవునికి పనికి రాకుండా అయిపోతున్నావు. కాబట్టి ఆ దేవుని పిల్లలైన మనము ఆయన కొరకు ఎలాగో జీవించాలి వాక్యం నేర్పుతోంది. మరి ఇంకొక మాట విందాం. ఇక్కడ ఏమన్నదంటే 7వ అధ్యాయము 8వ వచనం, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను, ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయని అప్పము వంటి వాడాయను, అన్యులు అతని బలమును మృంగివేసినాను. అన్యులు అతని బలమును మింగివేశారు. అన్యులతో కూడా సహవాసం చేశాడు, అన్యులతో చేయగలిపాడు, లోకస్తులతో జీవిస్తున్నాడు, అన్యులతో త్రాగుబోతులతో సహవాసం చేస్తున్నాడు. ఇన్ని రాసి ఉన్నాయి ఎఫ్రాయిం మీద. నీ మీద ఎన్ని రకాల లోపాలు ఉన్నాయో చూసుకో. లోకములో ఎన్ని నిందలు ఉన్నాయో, ఎన్ని అవమానాలు ఉన్నాయో, దేవుని కొరకు నువ్వు ఎలా సిద్ధపడుతున్నావో, దేవుడు చేసిన మార్గంలో నడుతున్నావో, నీవు సొంతగా మార్గం తొలుసుకున్నావో చూసుకో. నీ సొంత మార్గంలో నడిచినలా దేవుని మార్గము నీకు లేదు, దేవుని చిత్తము నీకు లేదు. ఎఫ్రాయిము మరలా తిరిగి మారుమనసు పొందు వరకు శపించబడిన సంతానం లేదు, ఆయనకి నెమ్మది లేదు. అందుకని ఈ వాక్యాలు రాసి ఉంది. ఎఫ్రాయిము వలె పడిపోయేవేమో పరీక్షించుకొని, నీ వాక్యము బలత్కారంగా ఉందేమో, చేదుగా ఉందేమో, నీ నడవడి చూసే వాళ్ళకి వంకరగా ఉందేమో, బ్రతికి భూమి మీద తిరుగుతున్న బట్టగట్టాను అనుకుంటున్నావేమో, దేవుని చిత్తం లేకుండా జీవించిన ప్రయోజనం లేదు. అందుకని నీతి అనే విత్తనాలు వేయాలి, ప్రేమను కోతను కొయ్యాలి. నీతి అనే విత్తనాలు నీ దగ్గర లేవు, ప్రేమ అనే కోత లేదు. డబ్బులు ఎక్కువ ఇస్తేనే గుడికి రండి, కానుకలు ఇస్తేనే గుడికి రండి, లేకపోతే వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు. ఇలాగా బోధిస్తే దేవుడు ఎలా ప్రేమిస్తాడు మనల్ని? ఇలాగ బోధ చేస్తే దేవుడు ఎలా ప్రేమిస్తాడు? ముందు కూర్చోకూడదు ఎవరో, కానుకలు ఇస్తేనే కూర్చోవాలి. ఇలాగా ఈ బలత్కారమైన మాటలు, ఈ బలత్కారమైన వాక్యాలు చెప్పి ఎవరిని మార్చలేవు. అందుకని మీరు ఇర్మియా గ్రంథంలో మరి ఒక మాట ఉంది, చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం, యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములను దున్నుడి, అవిధేయులై ఉండుట మానుకొని దుష్టక్రియలను బట్టి ఎవడనూ ఆర్పివేయాలనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకున్నట్లు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన అంటున్నాడు కదా, యూదా వాళ్ళారా, యెరూషలేము నివాసులారా, మీరు జాగ్రత్తగా నా మాట వినండి. అయితే ఇలాగూ ఆయన చెప్తా ఉన్నప్పుడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములను దున్నుడి. ముళ్ళ పొదలలో విత్తనములు వేయబాకు. ముళ్ళ పొదల్లో వేస్తే విత్తనాలు చల్లితే మొలవు, పెరగవు, ఫలించవు, చిగురించవు, ఫలిపడటానికి రాదు. కాబట్టి ముళ్ళ పొదలలో విత్తనములు వేయవద్దు.
అంటే ముళ్ళ పొదలు అనగా హృదయం నిండా గుచ్చుకునే మాటలు, హృదయం నిండా బీడుబడిపోయింది, హృదయం అంతా మోసకరంగా ఉంది. నీ మాటలు మోసకరంగా ఉండి, నీ క్రియలు మోసకరంగా ఉండి, నీ ప్రవర్తన మోసకరంగా ఉంది. అందుకని నీ హృదయము మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగిందని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఘోరమైన వ్యాధి కలిగిందట. హృదయం మోసకరమైంది, అతి ఘోరమైన వ్యాధి కలిగింది. నా హృదయం వ్యాధి కలిగి ఉంటే, మోసకరంగా ఉంటే నా ప్రభువు నన్ను మెచ్చుకుంటాడా? నా ప్రభు రాజ్యం నేను వెళ్ళగలనా అని పరిశీలన చేసుకోవాలి ఎవరికి వాళ్ళమే. యెరూషలేము నివాసులకి, యూదా వారికి ఆయనే వాక్యం వెదజల్లేటప్పుడు ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పిస్తున్నాడు. ఈయన ప్రవక్త ఇర్మియా ప్రవచనం చెబుతున్నాడు. ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక, మారు మనస్సు లేకపోతే వాక్యం హృదయంలో నిలిచి ఉండదు. నీ ప్రవర్తన యోగ్యంగా లేకపోతే వాక్యం నీలో బ్రతికుండదు, ఫలించదు కదా. అందుకని విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడే. మొదటగా వాక్యము చేత నీ హృదయాన్ని దున్నుకో. నువ్వు మారు మనసు పొందటానికి కన్నీరు వేడు, పశ్చాత్తాపడు, ప్రార్థన చేయి, ప్రభు తట్టు తిరుగు, మారు మనసు పొందటానికి యోగ్యత సంపాదించుకో. యెహోవా దొరుకు కాలమనే వెదకమంటున్నాడు. ఆయన దొరుకుతాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు భూలోకములో ఉన్నాడు. ఇప్పుడు వెతికితే, ఇప్పుడు ఒప్పుకుంటే ఆయన కృప నీకు తోడుగా ఇవ్వబోతున్నాడు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఇవ్వబోతున్నాడు. అందుకని ఫలించాలంటే ఆయన ఖచ్చితంగా మీ దుష్ట క్రియలను, మీ అవిధేయతలను బట్టి ఎవడనూ హార్పివేయలేనంత నా ఉగ్రత నీ మీదకు రాకముందే తండ్రి వద్దకు వెళ్ళి మొరపెట్టి ప్రార్థన చేసుకోవాలట. ఆయన ఉగ్రత రాకముందే ఆయన రాజ్యం కొరకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన ఉగ్రత దినాలు సంపూర్తి అవ్వకముందే నువ్వు సంపూర్ణంగా మారు మనసు పొంది ఉండాలి. దేవుని కొరకు సమర్పణ కలిగి జీవించాలి. అప్పుడే ఆయన కృప మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆయన వాక్యం మీ హృదయంలో స్థిరపరచబడిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే స్తోత్రాలు నాయన. నీ కృప, నీ సన్నిధి తోడుగా ఉంచి బలపరిచి మహిమ పొందమని ఈ వాక్యము ద్వారా ఎవరి హృదయం బీడు పొలముగా ఉందో వారిని దున్నుకోవటానికి సహాయం దయచేయండి, బలపరచండి. మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి అయిన ఆదరణకర్త, సర్వలోక పరిశుద్ధులకి, కుడి వచ్చిన బిడ్డలకి, మరి ముఖ్యంగా అయ్యా ఇదిగో తండ్రి ఆ ప్రార్థన టీవీ ద్వారా వింటున్న పిల్లలకు మీ కృపతోడైన నడిపించునుగాక. ఆమేన్.